శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములందు నిత్యము ఆరాధన చేస్తూ ఉంటాం, పూజలు చేస్తాం. అదేవిధంగా విద్య లేనివాడు వింత పసుపు అన్నారు. విద్య అనేది ప్రతి మనిషికి అవసరమే, కానీ ఆ విద్య అనేది అతి అవ్వకూడదు. మనకు ఎంతో విషయాలు తెలుసు, కానీ తెలిసినా అణిగిమణిగే ఉండాలి. కానీ చాలామంది అన్నీ నాకు తెలుసని రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు, సలహాలు ఇస్తుంటారు, కానీ అది మంచిది కాదు. విద్య ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. అది మనం ఆలోచించాలి. రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఇలాగ ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకునే అంత సమయం ప్రతి మనిషికి ఉండదు. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. అలాగే నిజ జీవితంలో తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. మనం ఏ పని చేసినా అందులో ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనకు హాని చేస్తారా మంచి చేస్తారా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదే మనం మంచి పని చేయాలనుకుంటే ఏది ఆలోచించక్కర్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరైనా మనకు సాయం కోరిస్తే సాయం చేయడంలో తప్పులేదు, కానీ తలకు మించిన సాయం చేయకూడదు. అది చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. మనకు అన్ని విధాలా కూడా బాగుండేలా మాత్రమే మనం చేయాలి. చాలామంది వచ్చి చాలా రకరకాలుగా చెప్పి మధ్యవర్తిగా ఉండి ఏదో చేయాలనుకుంటారు, కానీ కొంతమంది మోసం చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళు మోసం చేస్తారా లేదా అనేది మనకు తెలియదు కనుక మనం నిర్ణయం తీసుకునేటప్పుడే ఆలోచించాలి. అప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబ సభ్యులు బాగుంటారు. మనం తీసుకునే ఒకే ఒక నిర్ణయం వలన కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఆస్తులు నాశనం అయిపోతాయి. కనుక తీసుకునే నిర్ణయం మంచిదై ఉండాలి. అది 10 మందికి కూడా ఆశాజనకంగా ఉండాలి. అదేవిధంగా మనం ఏం చేసినా దైవపరంగా చేయాలి. దైవాన్ని నమ్ముకుని చేస్తే అందులో సమస్య వస్తుంది అనుకున్నప్పుడు ఆ దేవుడే దాన్ని ఆపేస్తూ ఉంటాడు. నిత్యము కూడా దైవారాధన చేసి మనిషికి చాలా వరకు సమస్యలు దూరంగానే తొలగిస్తూ ఉంటాడు భగవంతుడు. అలా అని చెప్పి ప్రతిదీ భగవంతుడి మీద భారం వేసి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుని ప్రతి విషయం కూడా భగవంతునికి నివేదించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అలా చేసినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా సుఖంగా ఉంటారు. అదేవిధంగా మనకు వీలైనంత వరకు భగవంతుని సేవ నిత్యము చేయాలి. అలా నిత్యము చేసినప్పుడు భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు. మనం జీవించినంతకాలం కూడా భగవంతుని నామస్మరణ మాత్రమే చేయాలి. అలా చేసినప్పుడే మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. హరి ఓం తత్ బ్రహ్మాత్మస్తు.